అశోక్ తేజ గారి మాటల్ని మనం ఆల్రెడీ వినేసాము. ఇక క్రియేటర్, ఈ కాన్సెప్ట్ ఇదంతా రాసినటువంటి మన సంపత్ నంది గారి మాటల్ని వినే ముందు ఒక్కసారి లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్. వన్స్ అగైన్ ద ట్రైలర్ ఆఫ్ ఓదెలా 2 ప్లీజ్. భరతఖండాన దక్షిణ గంగా తీరాన ఆ పరమాత్ముడి పుట్టిల్లైన ఓదెలలో ఓ ప్రేతాత్మ పురుడు పోసుకుంటోంది. ఇక ఆవిరైన ప్రతి రక్తపు బొట్టును కూడగట్టుకుంటూ అవకాశం కోసం నిరీక్షిస్తోంది. తిరుపతిగాడు సచ్చుండు కానీ వాడి ఆత్మ బతికే ఉంది. దయ్యాల పేర్లు చెప్పి నమ్మించాలని చూస్తున్నావా? మనం నిలబడాలంటే భూమాత, మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకడం కోసం వాటిని చంపక్కర్లేదు, వాటి ఉచ్చమ్మకున్న బ్రతకొచ్చు. ఇప్పటిదాకా ఆయుధాలతో గెలిచిన యుద్ధాలు చూశారు. కానీ కలియుగంలో మొట్టమొదటిసారి తన నాలుక మీదుండే పంచాక్షరియే ఆయుధం కాబోతోంది. నువ్వు మంత్రమైతే నేను తంత్రమైతా. విషపు గాలినై ఓదెలను చుట్టేస్తా. గరల కంటున్నాయి, ఆ విషాన్ని మింగేస్తా. పుర్రెలు మెళ్ళు వేసుకుని పెయ్యంతా బూడిద పూసుకొని సరిగ్గా ఒంటి నిండా బట్టలు లేకుండా నంగా తిరిగే బైరాగిగాడు ఆడో దేవుడు. ఆడిని గొలిచే నువ్వు శివశక్తివా? शैतान के सुवर అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురులలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్. రౌద్రమే కణం రణం, విచిత్రమే విశేషణం, విధ్వంసమే విజృంభణం, దీప్త దీప్త దీవిత మృత్యుఘోషం, మధ్యమే అమానుషం, ఆపణం అసంభవం, అవతారమే అగోచరం, భువన గగన ఘోర ఘర్షణం. జనం శివనామ స్మరణ కాదే, శవనామ స్మరణే. ఏకం సత్శివం. Superb! Once again we witnessed the marvelous Odela 2 trailer and దీన్ని క్రియేటివ్స్ ని అందించినటువంటి మా సంపత్ నంది గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్, అలాగే మనకి సిటీమార్, బెంగాల్ టైగర్, రచ్చా లాంటి సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ సంపత్ నంది గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. మీడియా వారికి, వచ్చిన గెస్టులకి, యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దగా మాట్లాడేది ఏం లేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేశాను. లాస్ట్ 3-4 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నాను. శర్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఈజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అండ్ విషింగ్ అస్. తమన్నా, థ్యాంక్స్ టు యూ ఆల్సో. ఐ నో హౌ హార్డ్ ఇట్ ఈస్. అక్కడ షూట్ చేసి, అక్కడ నుంచి 3 hours ట్రావెల్ చేసి, మళ్ళీ చాపర్లో ఇంత దూరం ట్రావెల్ చేసి ఈ ఫంక్షన్ రావడం, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. టీజర్, దీనికి సంబంధించి టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, 4-5 స్టిల్స్ వచ్చినాయి. కానీ బజ్ చూస్తేనేమో భయం వేస్తుంది. మధు గారు అంటున్నారు దిష్టి. ఆ దిష్టి సంగతి నాకు తెలియదు, కానీ అందరి దృష్టి మాత్రం ఈ సినిమా వైపు మళ్ళింది. తప్పకుండా మిమ్మల్ని అందరినీ సినిమా ఆకర్షిస్తుంది. దీనంతటికీ కారణం దిష్టి వచ్చేలాగా, దిష్టి తగిలేలాగా ఈ సినిమాకి ఇంత బజ్ వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇక్కడ ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలు పట్టుకున్న కెమెరామెన్లు, మీడియా ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్, ఇలా ఒకటి కాదు అందరూ.
మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. అన్న శేఖర్ అన్న, వంశీ అన్న, మీరు లేకపోతే సినిమాకి ఇంత బజ్ లేదు, ఇంత అసలు టాకే లేదు. చాయ్ బిస్కెట్ అనురాగ్ గారు, మీ టీం, మీ అందరికి కూడా. ఎందుకంటే ఇంతకుముందు యాక్టర్స్ గురించి అంతా నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఈరోజు థ్యాంక్స్ మాత్రమే చెప్పాలనుకున్నాను. డిజిటల్ మీడియాతో పాటు 24 గంటలు మా ఆఫీస్లో ఉండి అన్నీ సమకూరుస్తున్న రమేష్, శ్రీరామ్, మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రైటింగ్ డిపార్ట్మెంట్లో డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళందరూ ఉన్నారా ఇక్కడ? అందరూ రండి, అందరు పైకి, అందరు పైకి వచ్చేసేయండి, ఫాస్ట్గా రండి. మళ్ళీ ట్రావెల్ చేయాలి తమన్నా. ఇలాంటి సినిమా చేసేటప్పుడు చాలా రీసెర్చ్ వర్క్ అవసరం అండి. మనం అంతకుముందు 5 పాటలు 5 ఫైట్లు ఇలా వెళ్ళిపోయాము, కానీ దీనికి వెళ్తేనేమో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలున్నాయి ఇందులో. ఆ రీసెర్చ్ వర్క్కి నాకు కావాల్సిన పుస్తకాలు కానీ నాకు కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చేవాడు. ఇతనే కాదు, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏ తప్పులు లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఏదైనా డైలాగ్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళు. అలాగే రాజశేఖర్, ప్రణయ్, రమేష్, అనురాగ్, గణేష్, బాలాజీ, విక్రమ్, వీళ్ళందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. నేను అనుకున్న ఈ స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి వీళ్ళందరి కారణం. వీళ్ళతో పాటు అశోక్ కూడా. అశోక్ చూడడానికి సైలెంట్గా ఉంటాడు, ఏం చెప్పినా డూడు బసవన్నలాగా ఉంటాడు, కానీ వెరీ పాజిటివ్ సోల్. నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరగాలని నేను ఓదెలా ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాను, తప్పకుండా నీకు మంచిగా జరుగుద్ది, అంతే. మధు గారు, ఇంకా మీ గురించి ఏం చెప్పాలి? సుమ గారే నాకంటే ఎక్కువ చెప్పేస్తారు మీ గురించి, చెప్తూనే ఉన్నారు మైక్ దొరికిన ప్రతిసారి. నేను కూడా చెప్పాలి, మీరు లేకపోతే, జనరల్గా అంటారు కథ లేకపోతే సినిమా లేదని, కానీ ఈ కథ కూడా మీరు లేకపోతే లేదు. మీ వల్లే ఈరోజు ఈ జర్నీ సాధ్యం అయింది. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ రాబోతూ ఉంది, మనం అందరం చూడబోతున్నాం. ఇంకా ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన టెక్నీషియన్స్కి వస్తే సౌందర్ రాజన్ నీ గురించి చెప్పిన దిష్టే తగులుతుంది, ఎందుకంటే మనది 10 ఏళ్ళ జర్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ సౌందర్ ఫర్ వండర్ఫుల్ విజువల్స్. యు ఆర్ ఆల్వేస్ విత్ మీ, అలాగే కంటిన్యూ అవుదాం మనం. అజనీష్ గారు, నాకు తెలుసు ఇందాక కూడా మీరు మాట్లాడారు 8th రీల్లో ఏదో కరెక్షన్ ఉంది, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ అని. మీరు రాకపోయినా మీ వైబ్ ఇక్కడ వినిపిస్తుంది. అజనీష్ గారు చేయండి, రేపు వస్తానన్నారు, రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఓకే చేసినా మీరు ఓకే చేయట్లేదు, ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. ఏ సినిమాలకైనా నా టార్చర్ భరించేవాళ్ళు, ఈసారి మీ టార్చర్ నేను భరిస్తున్నా. అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజీవ్ నాయర్, అవినాష్, ఎడిటర్ అవినాష్. ఇంకెవరినైనా మర్చిపోతే మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ చెప్తా, ఎవరిని మర్చిపోకుండా మాట్లాడతా. సో ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి, అందరు యాక్టర్స్కి, నాగమహేష్ గారు, వంశీ, అక్కడున్న ఫైట్ మాస్టర్ కృష్ణరాజు గారు, అండ్ వెంకట్, వశిష్ఠ గారు, మనం ఇంకా మాట్లాడుకుందాం. యాక్టర్స్ అందరికీ, శిరీష, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ముఖ్యంగా నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంది ఒకటే, ఏ సినిమా అయినా మనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక జాన్రాలో, ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్, ఇది మిస్టిక్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ విజువల్గా కానీ, సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ ఉండబోయే సినిమా April 17th, అందరు శుక్రవారం అనుకోవద్దు, థర్స్డే, గురువారం రోజు రిలీజ్ అవుతుంది. మా ప్రొడ్యూసర్ భయపడుతున్నాడు గురువారం అని, ఆ భయాన్ని బయటికి పంపించేలా ఓపెనింగ్ ఇద్దాం. థర్స్డే రోజు April 17th రోజు సినిమాకి రండి, తప్పకుండా మిమ్మల్ని ఎవరిని సినిమా డిసప్పాయింట్ చేయదు, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు. అండ్ యాజ్ యూ సెడ్, సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. అండ్ April 17th థర్స్డే, గుర్తుపెట్టుకోండి, ఫ్రైడే కాదు, థర్స్డే తప్పకుండా సినిమా థియేటర్స్కి వెళ్ళి మనం ఓదెలా 2 సినిమాని చూద్దాము. ఇక ఇవాళ మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చేసినటువంటి మా శర్వానంద్ గారి గురించి ఏం చెప్పమంటారు? ఇండస్ట్రీలోనూ అలాగే ఇండస్ట్రీ బయట కూడా